సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేశ చరిత్రలోనే బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇది సామాజిక న్యాయానికి నాంది పలికే చారిత్రాత్మక ఆర్డినెన్స్. ఈ మైలురాయి నిర్ణయాన్ని ఆవిష్కరించిన సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నా అని ఆయన తెలిపారు. బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ గతంలో తానే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మహేష్ గౌడ్, బీఆర్ఎస్ లో దెయ్యాల పీడ ఉందా లేక దెయ్యాలే పనిచేస్తున్నాయా? కవిత సూటిగా చెప్పాలి. ఆమె ఏ పార్టీకి చెందినవారో ప్రజలకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రకటించిన రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రంగులు వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి పులి కాదు. బీఆర్ఎస్ లో నైతికత ఉండి ఉంటే కవిత ఇప్పటి వరకు రాజీనామా చేసి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో ఆమె లిక్కర్ స్కామ్ ఊసురు లెక్క పెడుతున్నారు అంటూ ఆమె తీరుపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని కవితకు గుర్తు చేశారు. బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వకుండా అగ్రవర్ణ వ్యక్తికి కట్టబెట్టినప్పుడే ఆ పార్టీ చిత్తశుద్ధి తేలిపోయింది. బీసీలు ఇప్పుడు వారి వాటా వారు అడిగే స్థాయికి వచ్చారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మహేష్ గౌడ్, బీసీ రిజర్వేషన్లు సాధించేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విజయాన్ని సాధించేందుకు రాహుల్ గాంధీ ఆశయమే ప్రధాన కారణం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మా ఛాంపియన్, మా హీరో రాహుల్ గాంధీ. మేమంతా రాహుల్ సైనికులమంటూ అభిమానం వ్యక్తం చేశారు. ఇక ఎవరు దొంగలు ఎవరు హీరోలు అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు తాము ఎంతగా కట్టుబడి ఉన్నామో ప్రతి ఒక్కరికి తెలుసున్నారు. అందరం కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంత మాత్ర కార్యక్రమానికి నాంది పలుకుతున్న ఈ సమయంలో అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనుండడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా హయాంలో నేను అధ్యక్షుడు ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మకమైన ఘట్టాలు కుల సర్వే, 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన సంఘటనలు. ఇలాంటి సమయంలో అధ్యక్షుడిగా ఉండే అవకాశం కలుగజేసిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి అందరూ కూడా ధన్యవాదములు. మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, వీళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు ఇవ్వకపోయినా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్ర అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీని వంచారు ముఖ్యమంత్రిగా. మీరు మీ పార్టీ 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది. మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి రైతు వేకర్ చట్టాలు కూడా సహకరించినారు. ఆ సమయంలో మీకు చిత్తశుద్ధి ఉండుంటే ఈ 42% కేంద్రాన్ని పంపి తీసుకునే అవకాశం ఉండే మీకు. నేను మైత్రిలో ఉండే కేంద్ర ప్రభుత్వంతో, కానీ మీకు చిత్తశుద్ధి లేదు, సాధించలేకపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే కనీసం హర్షం కూడా ప్రకటించే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే ఇంత అక్కసు, ఇంత విషము బీసీల మీద ఎందుకు? ప్రతిపక్ష నాయకుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, బీసీలకు లాభం చేకూర్చే అంశం ఇది, మీ అందరికీ అభినందనలను కూడా చెప్పే స్థాయిలో లేదు. వాళ్ళ నాయకుడు చెప్పడు, మాజీ మంత్రులు చెప్పరు, టీఆర్ఎస్ నాయకులు ఎవరు చెప్పరు. చెప్పకపోగా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ బాధ్యత
ఆనాటి మాజీ బీసీ మంత్రులను అడుగుతా ఉన్నాను. మీరు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు కదా, ఇంత చక్కని నిర్ణయం జరిగినప్పుడు ఎందుకు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరా మీరు? అంత భయమా మీ నాయకుడు అంటే మీకు? ఒక్కరు కూడా దీన్ని గమనించలే, కనీసం హర్షం ప్రకటించలే. కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు గ్రహిస్తా ఉన్నారు. ఎన్లెట్ నేయర్ ఈ రాష్ట్రంలో బీసీలు మా వాటా ఏదైనా అడిగే స్థాయికి వచ్చినారు. వీళ్ళు హర్షం ప్రకటించలే, కనీసం అభినందన తెలపలే. బీసీ సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పకుండా చెప్పలే, కానీ బీసీ సమాజానికన్నా కనీసం హర్షం ప్రకటించి అభినందన తెలిపే పరిస్థితుల లేకుండా పోయినారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా పూరిస్తూ వస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఆనాడు 42% రిజర్వేషన్ ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను అంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా. వీళ్ళ అదృష్టం నేను పీసీ అధ్యక్షుడు అయ్యాను.